ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జగిత్యాల సభపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నెల 20న జగిత్యాల సభతో గులాబీ సత్తా చాటుతామంటున్నారు గులాబీ నేతలు. మరోవైపు బీఆర్ఎస్ ఏ యాత్ర అని పేరు పెట్టుకున్నా జగిత్యాలలో కాంగ్రెస్దే విజయం అంటున్నారు హస్తం పార్టీ నేతలు. ఈ నెల 20న జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. గులాబీ బాస్ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ జెండా కప్పుకోనున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు గులాబీ నేతలు. జగిత్యాల సభపై కేటీఆర్, హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. జీవన్ రెడ్డిని కలిసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు హరీష్ రావు. జగిత్యాల సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు కేటీఆర్. రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉంది. సింహం బయటికి వస్తూ ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెస్ నేతలు విశాలంగా ఆలోచించడం లేదన్నారు కేటీఆర్. ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కోతారట. 2.5 ఏళ్లకి వెళ్ళి మేడిగడ్డ కోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే. సభకు ప్రజలు రాకుండా రోడ్లను తవ్వడమేంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. జగిత్యాల జైత్ర యాత్రతో కాంగ్రెస్ కు భయం పట్టుకుందన్నారు కేటీఆర్. మాట్లాడితే జగిత్యాల నుంచే మళ్ళీ బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుంది, దండయాత్ర మొదలవుతుంది. రేవంత్ రెడ్డికి భరతం పట్టడానికి తెలంగాణ ప్రజలు మరి రంగం సిద్ధం చేసినారని ఒక వాతావరణం వస్తుందని ఆయనకు భయం పట్టుకుంది. జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ జైత్రయాత్ర నిర్వహించలేదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే అధికారమన్నారు. అభివృద్ధి విషయంలో మీరు అన్ని విధాలన్నీ అభివృద్ధి చేస్తా అని చెప్పి మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జగిత్యాల ప్రజల పక్షాన్ని అడిగితే వారు మాటిచ్చింది, నేను జగిత్యాల జిల్లాకు వస్తా అని చెప్పి. తాపత్రయమంతా వెళ్ళి ప్రజలు అనేది ఏదైనా గమనిస్తారండి. మాకేం ఇబ్బంది అభ్యంతరం లేదు. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. ఇలా అప్పుల రాష్ట్రాన్ని అప్పచెప్పినా మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటా, మీరు చేసిన పాపాలకు ఒక విధంగా ప్రాణాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపించుకుంటా ప్రజలకు సంక్షేమ కార్యక్రమం అమలు చేసే విధంగా మేము ఈరోజు ముందుకు పోతున్నాం కాబట్టి మాకు నమ్మకం. జగిత్యాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్.